హలో ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. ఈరోజు వీడియో టైటిల్ చూశారు కదా. మీకు అసలు జీరో నాలెడ్జ్ ఉన్నా కానీ, మీరు ప్రొఫెషనల్ కాకపోయినా కానీ ఏం పర్వాలేదు, ఎలాంటి ఇబ్బంది లేకుండా మీకు అల్టిమేట్ అల్ట్రా హై క్వాలిటీ ప్రో రిజల్ట్స్ ఇచ్చే మంచి కెమెరా అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. చాలామంది నాకు అడుగుతూ ఉంటారు, మీరు ఏదైనా రీజనబుల్ ప్రైస్లో ఇంటి పర్పస్కి, ఇటు ఫోటోగ్రఫీకి అటు వీడియోగ్రఫీకి రెండింటికి పనికొచ్చేలాగా ఏమన్నా మంచి కెమెరా అన్బాక్స్ చేయమని చెప్పేసి. అయితే నా దగ్గర పెద్ద కెమెరాస్ రివ్యూస్కి రాలేదు. అయితే ఇప్పుడు మాత్రం నా చేతిలో నికాన్ కెమెరా వచ్చింది. అది కూడా రీజనబుల్ కాస్ట్లో అన్నిటికీ యూజ్ వచ్చే మల్టీపర్పస్ కెమెరా, మిర్రర్లెస్ కెమెరా. ఇందులో మీరు వీడియోస్ షూట్ చేయొచ్చు, 4K వీడియోస్, ఫుల్ హెచ్డీలో 120 ఫ్రేమ్స్ వరకు షూట్ చేయొచ్చు. అంటే సూపర్ స్లో మోషన్కి కూడా వాడచ్చు. ఇంకా స్టిల్స్ కూడా షూట్ చేయొచ్చు. మంచి అంటే సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకోవడానికి ప్రో రిజల్ట్స్ ఇచ్చే మంచి క్వాలిటీ పిక్చర్స్ కోసం మీకు ఫోటోగ్రఫీకి యూజ్ వచ్చే కెమెరా. ఇంకా అటు 4K వీడియోస్ ఇంటి పర్పస్కి, ఇంకా ఫంక్షన్స్ ఏమన్నా చిన్న చిన్న ఈవెంట్స్ ఉంటే కవర్ చేయడానికి, అట్లనే యూట్యూబ్ వీడియోస్ షూట్ చేసుకోవడానికి అన్నిటికీ యూనివర్సల్ పనికొచ్చే మంచి కెమెరా. ఈ ఇయర్ కూడా నాకు బాగానే ఉంది. స్టార్టింగే మంచి ప్రోడక్ట్స్ వస్తున్నాయి. నాకు ఒక మంచి కెమెరాతోటి స్టార్ట్ చేయాలని ఉండింది. యాక్చువల్గా ఇది వచ్చి నాకు 1 వీక్ అవుతుంది. నేను ఇదే ఫస్ట్ వీడియో పెడదామనుకున్నా కానీ ఇంకా నా కార్ తర్వాత ఏంటంటే అట్లీస్ట్ ఒక 4-5 రోజులు టెస్టింగ్ చేసినాక వీడియో చేద్దాం అన్నట్టు ఈ వీడియో పెండింగ్ పెట్టి ఇప్పుడు నేను అప్లోడ్ చేస్తున్నా. అయితే చాలా ఇంట్రెస్టింగ్ వీడియో, లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే నేను కంప్లీట్ దీని అన్బాక్సింగ్, దీని ఫీచర్స్, మంచి ఫీచర్స్ ఉన్నాయి, మంచి స్పెక్స్ ఉన్నాయి. ఇంకా చాలా అంటే ఇది బేసిక్ అమెచర్స్కి, బిగినర్స్కి పనికొచ్చేదే కాకుండా అటు బీరోల్ కెమెరా లాగా, అంటే ప్రొఫెషనల్స్కి సెకండ్ కెమెరా లాగా కూడా యూస్ చేయొచ్చు. దీని రిజల్ట్స్ నేను అల్టిమేట్ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. చూద్దాం మనం ఈరోజు అన్బాక్సింగ్ చేసి కంప్లీట్ బిల్ట్ క్వాలిటీ, ఫీచర్స్, ఇంకా దీంట్లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో డీటెయిల్గా ఈ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు ఏ మాత్రం లేట్ చేయకుండా మనం నికాన్ది కొత్త కెమెరా, మిర్రర్లెస్ కెమెరా అన్బాక్సింగ్ చేద్దాము. ఈ ఐటమ్స్ వచ్చినాయి దీంతో పాటు. నేను ఇవన్నీ కూడా 1 by 1 మీకు ఇప్పుడు డీటెయిల్గా చూపిస్తాను. ఇదండి నికాన్ Z30 బిగినర్స్ కోసం మంచి ప్రో రిజల్ట్స్ ఇచ్చే అల్టిమేట్ కెమెరా అని చెప్పొచ్చు. ఒక బ్యాగ్, ఒక SD కార్డు కూడా ఫ్రీగా వచ్చింది దీంతో పాటు. ఇంకా ఒక కిట్ లెన్స్ కూడా వచ్చింది 1650ది. అవన్నీ డీటెయిల్గా చూపిస్తాను. ఫస్ట్ మనం ఒకసారి బ్యాగ్ చూసేసుకుందాం. ఇది ఆర్డినరీ బ్యాగ్ ఏం కాదు, మంచి బ్రాండెడ్ బ్యాగే ఇచ్చారు. బ్లాక్ కలర్ ఫ్యాబ్రిక్లో వైల్డ్ క్రాఫ్ట్ బ్రాండ్ది, పైన లోగో, ఇక్కడ వైల్డ్ క్రాఫ్ట్ బ్రాండింగ్ చూడొచ్చు. అన్ని జిప్ సెక్షన్లు అవన్నీ ఉండేసి మెటీరియల్ అది చాలా ప్రీమియం ఉంది. మీరు అంటే పెద్ద కెమెరా ఇలాంటివి తీసుకున్నప్పుడు మీకు ఎక్స్ట్రా మీరు యాక్సెసరీస్ అన్నీ పెట్టవచ్చు. ఇది 5 year వారంటీ అని బ్యాగ్ పైన కూడా రాస్తుంది, ఈ కార్డ్ పైన. ఇంకా ఇటు సైడ్లో ఒక పౌచ్ ఉంది. లోపల కూడా మీకు ఒకసారి ఇంటర్నల్ కూడా చూపించేస్తాను బ్యాగ్లో. ఎందుకంటే ఇది మిర్రర్లెస్ APS-C సైజ్ సెన్సర్ ఉన్న కెమెరా కదా. మీరు ఎక్స్ట్రా ఏమన్నా ఫ్యూచర్లో లెన్సెస్ అవి కొంటే ఈ బ్యాగ్లో ఇట్లాంటి బ్యాగ్ కంపల్సరీ కావాలి. ఒక సెక్షన్లో మీరు కెమెరా, ఇంకా కొన్ని ఫిల్టర్స్, ఇటు ఇంకా ఎక్స్ట్రా లెన్సెస్ పెట్టుకోవచ్చు. ఇంకా మీరు ఈ జిప్పర్ సెక్షన్లో ఛార్జింగ్ కేబుల్స్, USB కేబుల్స్ పెట్టవచ్చు. ఇక్కడ మీరు మెమరీ కార్డులు, SD కార్డులు అవన్నీ పెట్టవచ్చు. ఇట్లాంటి బ్యాగ్ కంపల్సరీ ఉండాలి. మనకైతే ఇప్పుడు ఈ కిట్లో ఫ్రీ ఇంక్లూడెడ్ ఉంది. ఇంకా శాండిస్క్ ఎక్స్ట్రీమ్ ప్రో UHS-1 V30 కార్డు కూడా వచ్చింది 64 GB, దాంతోపాటు ఫ్రీ. కాబట్టి ఇమీడియట్ బిగిన్ అయిపోవచ్చు షూటింగ్. ఇక్కడ మీరు చూడొచ్చు బాక్స్ ప్యాకేజింగ్, అది నికాన్ బ్రాండింగ్ ఉండేసి Z30 DX1650 కిట్ లెన్స్ తోటి వస్తుంది. ఇందులో ఇంకా 2 వేరియంట్స్ అవైలబుల్ ఉన్నాయి. అంటే డ్యువల్ లెన్స్ కిట్ కూడా అవైలబుల్ ఉంది. 64 GB కార్డ్, కెమెరా బ్యాగ్ ఫ్రీ, 2 years వారంటీ అని రాస్తుంది. బాక్స్కి అన్ని వైపులా Z30 అని రాస్తుంది. Z30 అయినా అనొచ్చు. ఇది MRP వచ్చేసి 73,495 ఉంది బాక్స్ పైన. కానీ అమెజాన్లో నేను చూశాను 55,000-60,000 ఆ రేంజ్లో ప్రైస్లో అవైలబుల్ ఉంది. నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను. మీరు ఏమన్నా ఇంట్రెస్టెడ్ ఉంటే చెక్ చేసుకోవచ్చు. ఇది ఏంటంటే బిగినర్స్గానే కాదు, మీరు ప్రో రిజల్ట్స్ కోసం మంచి అంటే ప్రొఫెషనల్ పర్పస్కి కూడా కాంపాక్ట్ బీరోల్ కెమెరా లాగా అట్లా కూడా యూస్ చేయొచ్చు. ఎందుకంటే అంత క్వాలిటీ, నేను శాంపుల్స్ అవి చూశాను ఆన్లైన్, చాలా బాగున్నాయి. ఇంకా ఇది అన్బాక్స్ చేయగానే పైన అన్ని డాక్యుమెంట్స్, వారంటీ కార్డ్, అవన్నీ డీటెయిల్స్ ఒకసారి జస్ట్ చెక్ చేసుకోండి. ఇంకా ఇవన్నీ మనకు లోపల వచ్చిన ఐటమ్స్. ఇవి నా డెస్క్ పైన అన్నీ అరేంజ్ చేసి మీకు 1 by 1 డీటెయిల్గా చూపించేస్తాను. యాక్చువల్గా నికాన్కి నేను చాలా పెద్ద ఫ్యాన్. నేను 35 years బ్యాక్ కూడా నేను నికాన్ కెమెరాసే వాడేది, ఫిల్మ్ కెమెరాస్. ఇవి టోటల్గా మనకు వచ్చిన ఐటమ్స్. ఒకటి నెక్ స్ట్రాప్ కూడా వచ్చింది, నికాన్ Z బ్రాండింగ్ ఉండేసి. ఇంకోటి బ్యాటరీ వచ్చింది దాంతోపాటు. మీకు బ్యాటరీతోటి మీరు అరౌండ్ 75 minutes 4K వీడియో షూట్ చేయొచ్చు. 125 minutes ఫుల్ హెచ్డీలో కూడా షూట్ చేయొచ్చు. కాకపోతే ఇందులో ఏంటంటే USB పవర్ది కూడా ఆప్షన్ ఉంది. కాబట్టి మీరు ఎక్స్ట్రా పవర్ బ్యాంక్ లాంటిది పెట్టి కూడా కంటిన్యూస్ వీడియో నాన్ స్టాప్గా రికార్డ్ చేయొచ్చు. ఇది కిట్ లెన్స్ దాంతోపాటు వచ్చింది.
మంచి లెన్సే. కాకపోతే ఏంటంటే కంప్లీట్ ఇది ప్లాస్టిక్‌లో బిల్డ్ చేసుంది. నికాన్ లెన్స్ 16-50 ఇంకా మీకు ఇంకా కావాలంటే 50-250 వరకు గూడా అట్లా అవైలబుల్ ఉంది. మీరు 16 ఎంఎం దగ్గర 3.5 ఉంటుంది. మీకు 50 ఎంఎం దగ్గర 6.3 ఉంటుంది అపర్చర్. ఇక్కడ మీరు డీఎక్స్ ఫార్మాట్ లెన్స్ అని చూడొచ్చు. ఇది 46 ఎంఎం డయా ఉంది. అంటే మీరు ఒక యూవీ ఫిల్టర్ అట్లా తీసి పైన ఏసేసుకుంటే లెన్స్ సేఫ్ ఉంటుంది. లైట్ వెయిట్ ఉంది. ఇది వచ్చి జస్ట్ 135 గ్రామ్సే ఉంది లెన్స్. అంటే చాలా లైట్ వెయిట్ ఉంది. అది యాక్చువల్‌గా కిట్ లెన్స్ గదా! మీరు అంటే కెమెరాతో పాటు వచ్చింది కాబట్టి నేను రిజల్ట్స్ అవన్నీ తర్వాత మీకు డీటెయిల్‌గా వేరే వీడియో గూడా చేసి చూపిస్తాను. లెన్స్ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది ఏంటనేది. ఇది మన నికాన్ Z30. ఇక్కడ Z30 బ్యాడ్జింగ్ చూడొచ్చు. నికాన్ బ్రాండింగ్ ఇంకా దాని కింద టాలీ ల్యాంప్ గూడా ఉంది. ఇది బాడీ క్యాప్ జీ మౌంట్ అని రాసేసుంది. ఫినిషింగ్ మాత్రం అల్ట్రా ప్రీమియం ఉంది. మొత్తం మాగ్నీషియం అలాయ్ బాడీయే. అంటే సూపర్ టఫ్ ఉంటుంది. ఇక్కడ రెడ్ యాక్సెంట్ ఉండేసి డీసెంట్ ఉంది. ఫ్రంట్‌లో గూడా మీరు అన్నీ చూడొచ్చు. ఈ టాలీ ల్యాంప్ ఇది ఇంపార్టెంట్. ఇది ఇవాళ రేపు ఇక్కడ ఫంక్షన్ 1, ఫంక్షన్ 2 బటన్ మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. టాలీ ల్యాంప్ ఉంటే ఏంటంటే మీకు రికార్డింగ్ అవుతుందా లేదా చూసుకోవచ్చు. ఇంకా గ్రిప్ అది కూడా బాగుంది. కాంపాక్ట్ కెమెరా అయినా కానీ మంచి కంఫర్టబుల్ గ్రిప్ ఉంది. ఇక్కడ షటర్ రిలీజ్ బటన్, పవర్ ఆన్ ఆఫ్ బటన్ చూడొచ్చు. ఇంకా ఐఎస్ఓ బటన్, ఇంకా ఎక్స్పోజర్ కంపెన్సేషన్ బటన్, డెడికేటెడ్ వీడియో రికార్డింగ్ బటన్ ఉంది. ఇది కమాండ్ డయల్, ఇంకా మీకు సబ్ కమాండ్ డయల్ ఫ్రంట్ సైడ్లో ఉంది. మంచి ప్రో ఫీచర్స్ ఉన్నాయి. అన్ని డయల్స్ అవి కూడా చాలా ప్రీమియం ఉన్నాయి. ఇదేమో మోడ్ డయల్. మీరు ఆటోలో అంటే బిగినర్స్కి నేను చెప్పాను కదా, తర్వాత అవన్నీ చూపిస్తాను. స్టీరియో మైక్రోఫోన్స్ లెఫ్ట్ రైట్ పైన ఉన్నాయి. ఇంకా హాట్ షూ ఉంది. ఇంకా ఇక్కడ మీరు స్పీకర్ చూడొచ్చు, ఫోకల్ ప్లేన్ ఇండికేటర్, ఇంకా స్ట్రాప్స్ వేసుకోవడానికి ఇక్కడ హోల్డర్స్ కూడా చూడొచ్చు. గలగల సప్పుడు అవి ఏం లేవు. మంచి సూపర్ టఫ్ బిల్ట్ క్వాలిటీ ఉంది. ఇక్కడ మీరు సెల్ఫ్ టైమర్, ఇంకా షూటింగ్ మోడ్స్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. డిలీట్ బటన్, వీడియో ఇంకా ఫోటోకి మీకు సపరేటెడ్ బటన్ ఉంది. డిస్ప్లేకి ఆప్షన్స్, ఇంకా ఏఈ లాక్, ఏఎఫ్ లాక్, ఇంకా ఐ మెను, ఇక్కడ కూడా మీరు డీ ప్యాడ్ అది చూడొచ్చు. ఓకే బటన్, ఇంకా ఇక్కడ కూడా ఒకటి చిన్న స్టేటస్ ఇండికేటర్ ఎల్ఈడి ఉంది. జూమ్ బటన్స్, మెను, ఇంకా ప్లేబ్యాక్ బటన్. ఇంకా ఇక్కడ థమ్కి మంచి కంఫర్ట్ ఉండేలాగా దాని డిజైనింగ్ గ్రిప్. 3 ఇంచెస్ ఎల్సిడి డిస్ప్లే. ఇది కంప్లీట్ ఫుల్లీ ఆర్టికులేటెడ్ 3 ఇంచ్ టచ్ వేరీ యాంగిల్ ఎల్సిడి మానిటర్. అది 1040K డాట్ రెజల్యూషన్. అంటే మంచి రెజల్యూషనే, బ్రైట్ డిస్ప్లేనే. కాకపోతే ఒక్కటి మిస్సింగ్ ఏంటంటే ఈవీఎఫ్ మిస్సింగ్ ఉంది. అంటే ఇంకా ఇది వ్లాగింగ్ కెమెరా కాబట్టి ఫోటోగ్రఫీకి అంటే ఫొటోస్ షూట్ చేయొచ్చు. 20.7 మెగాపిక్సెల్ సీమాస్ సెన్సర్ ఉంది. అంటే ఆల్మోస్ట్ 21 మెగాపిక్సెల్. బాటంలో ఇది బ్యాటరీ కంపార్ట్మెంట్ కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. 1/4 ఇంచ్ థ్రెడ్ కూడా ఉంది ట్రైపాడ్కి. ఇక్కడ మీరు ఎస్డి కార్డ్ వేసుకోవాలి. ఇందులో ఒకటే ఎస్డి కార్డ్ వస్తుంది. 4K 30లో అట్లా షూట్ చేయొచ్చు. 1080లో మీరు 120 FPS వరకు కూడా షూట్ చేయొచ్చు. ఇంకా మీకు ఇందులో 20 రియల్ టైమ్ ఫిల్టర్స్ అవన్నీ ఉన్నాయి. ఇక్కడ మీకు పోర్ట్స్ అవన్నీ కూడా ఈ ఫ్లాప్స్ తీసి మీకు చూపించేస్తాను. చాలా అంటే యానిమల్ డిటెక్షన్, ఐ డిటెక్షన్ ఉంది. ఇంకా ఇది యాక్చువల్గా ఇక్కడ మీరు చూడొచ్చు టైప్ సి పోర్ట్, HDMI పోర్ట్, ఇంకా మైక్రోఫోన్ ఇన్పుట్ అన్నీ ఉన్నాయి. కాకపోతే ఇంకోటి కూడా మిస్సింగ్ ఉంది. హెడ్ ఫోన్ అవుట్ లేదు. ఇంకా అంతే. ఇది అంటే బడ్జెట్ ప్రైస్లో మీకు బిగినర్స్ కోసం కాబట్టి, ఇంకా మరీ ప్రొఫెషనల్స్ కెమెరాస్కి దానికి ఉండేలాగా మీకు హెడ్ ఫోన్ మానిటరింగ్కి ఆప్షన్ లేదు. ఓకే చల్తా, కానీ బిల్డ్ క్వాలిటీ అది సూపర్ ఉంది. మనకి మెయిన్ ఇమేజ్ క్వాలిటీ 4K 30లో అల్టిమేట్ రావాలి. అది లేకపోతే 1080 120 వరకు కూడా ఉంది. స్లో మోషన్, సూపర్ స్లో మోషన్ కూడా షూట్ చేసుకోవచ్చు. ఇంకా మీకు ఇందులో ఆటో ఫోకస్, ఫేస్ డిటెక్షన్ ప్లస్ కాంట్రాస్ట్ హైబ్రిడ్ ఆటో ఫోకస్ సిస్టమ్ ఉంది. అక్యురేట్ ఉంటుంది. నేను తర్వాత మీకు కంప్లీట్ ఫుల్ రివ్యూ వీడియో వేరే డీటెయిల్గా చేసి చూపించేస్తాను. ఇది లెన్స్ పెడితే ఇట్లా కనపడుతుంది. కెమెరా బాడీ వెయిట్ 350 గ్రామ్స్ ఉంది. లెన్స్ 135 గ్రామ్స్ ఉంది. 4.5 స్టాప్స్ వరకు లెన్స్లో మీకు ఇమేజ్ స్టెబిలైజేషన్ ఆప్షన్ ఉంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, ఇన్ బాడీ ఇమేజ్ స్టెబిలైజేషన్ లేదు. బ్యాటరీ కూడా వేసి ఒకసారి చూపించేస్తాను. ఇంకా NX స్టూడియో మీరు సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకొని రా ఫొటోస్ కూడా మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఇంకా మీకు వచ్చేసి స్నాప్ బ్రిడ్జ్ యాప్ వేసుకొని యాప్ నుంచి కూడా మొబైల్ నుంచి కూడా కెమెరాని క్లిక్ చేయొచ్చు, కంట్రోల్ చేయొచ్చు. రిమోట్ కంట్రోల్ యాక్సెసరీస్ చాలా అవైలబుల్ ఉన్నాయి. అవన్నీ తర్వాత నా దగ్గరకు వస్తే నేను సపరేట్ వీడియో చేసి చూపించేస్తాను. ఓవరాల్గా మీకు ఇది నికాన్ Z30 కెమెరా ఎట్లా అనిపించింది, దీని శాంపుల్ నెక్స్ట్ క్లిప్ నేను దీంట్లోనే షూట్ చేసి మీకు 4K వీడియో కూడా చూపిస్తాను. ఇది యాక్చువల్గా నికాన్ వ్లాగర్స్ కోసం డిజైన్ చేసిన కెమెరా కదా. దీనికోసం పెద్ద స్పెషల్ ట్రైనింగ్ కూడా ఏం అవసరం లేదు. సింపుల్గా ఎవరికి నాలెడ్జ్ ఉండదో, ప్రొఫెషనల్స్ కాకుండా ఉంటారో వాళ్ళ కోసం ఈజీ వేలో షూట్ చేసుకునేలాగా
వ్లాగింగ్ కెమెరా నికాన్ Z30 డిజైన్ చేశారు. అయితే అడ్వాంటేజ్ ఏంటంటే ఇందులో పెద్దగా మీకు సెట్టింగ్స్ కూడా చేసే అవసరం లేదు. జస్ట్ ఇప్పుడు నేను ఆటో మోడ్లో పెట్టి షూట్ చేస్తున్నాను కదా, అట్లా పెట్టేసి మీకు ఇంట్లోనే అదే కెమెరాలో షూట్ చేసి మీకు చూపిస్తున్నాను. ఎందుకంటే ఎంత సింపుల్, ఎంత బాగుంటుంది దీని ఫుటేజ్ మీకు చూపించడానికి. 4K 30లో షూట్ చేయొచ్చు. ఇంకా బాడీలో మీకు ఇమేజ్ స్టెబిలైజేషన్ లేకపోయినా కానీ దాంతోపాటు వచ్చే కిట్ లెన్స్లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంది. మీకు 4.5 స్టాప్స్ వరకు మీకు అంటే సపోర్ట్ ఉంటుంది. కాబట్టి మీరు కొంచెం అంటే ఇప్పుడు నా చేతులు బాగానే షేక్ అవుతుంది కూడా, అయినా కూడా మీకు ఐడియా వస్తుంది ఇప్పుడు మీకు వీడియో ఫుటేజ్ ఎట్లా ఉందనేది. మీరు ఈవెన్ 1080లో కావాలంటే 60pలో కూడా షూట్ చేసుకోవచ్చు. స్లో మోషన్స్ కోసం 120కి కూడా వెళ్ళొచ్చు. ఇంకా మీకు నేను అన్ని ఆటోలో పెట్టాను. ఈవెన్ ఆ వైట్ బ్యాలెన్స్ ఆటో ఉంది, ఎక్స్పోజర్ ఆటో, ఎవ్రీథింగ్ అంతా కెమెరానే చూసుకుంటుంది. ఇంకా మనం చేసేది ఏం లేదు, జస్ట్ ఇట్లా చేతిలో పట్టుకొని మాట్లాడుకోవడమే అంతే. పైన మైక్రోఫోన్స్ కూడా దీని బిల్టిన్ మైక్రోఫోన్సే, 2 స్టీరియో మైక్రోఫోన్స్ ఉన్నాయి. దానికి ఒక సపరేట్ అటాచ్మెంట్ ఉంది. మీరు హాట్ షూలో పెడితే మీకు విండ్ నాయిస్ రాకుండా ఉండడానికి చిన్న 2 డెడ్ క్యాట్లు ఉండేసి అది మళ్ళీ ఆప్షనల్ కొనుక్కోవాలి. ఇంకా మీకు హ్యాండ్ గ్రిప్ కూడా సపరేట్ వస్తుంది, అది కూడా ఆప్షనలే. దానికి రిమోట్ కంట్రోల్, బ్లూటూత్ రిమోట్ కంట్రోల్ ఉంది, అది కూడా ఆప్షనలే. అన్ని ఆప్షనల్ యాక్సెసరీస్. అది సపరేట్ కిట్ అది. దాంట్లో మీకు హ్యాండ్ గ్రిప్, రిమోట్ కంట్రోల్, ఇంకా కెమెరా అవన్నీ వస్తాయి. ఇంకొక కిట్ ఏమో మీకు 2 లెన్సెస్ తోటి వస్తుంది. టెలిజూమ్ లెన్స్ కూడా ఉంది 50 to 250. ఇదేమో నాది బేసిక్ కిట్, ఇది 1650ది. అయితే యాక్చువల్గా ఏంటంటే దీనికి ఇంకా కొంచెం ఒక మంచి ప్రైమ్ లెన్స్ అంటే ఒక 12mm అట్లా f1.8 ఏదన్నా నికాన్ డిజైన్ చేస్తే చాలా బాగుంటుంది. ఇంకొంచెం వైడ్ ఉండేసి మనకు ఫాస్ట్ అపర్చర్ ఉంటే వ్లాగింగ్కి అల్టిమేట్ ఉంటుంది. మెటల్ కూడా అవసరం లేదు. ప్లాస్టిక్లో అంత డ్యూరబిలిటీ కూడా ఎక్స్పెక్ట్ చేయట్లేదు. తక్కువ కాస్ట్లో దీనికి మ్యాచింగ్ ప్రైస్లో ప్లాస్టిక్లోనే 12mm 1.8 లెన్స్ డిజైన్ చేస్తే ఇంకా సూపర్ ఉంటుంది అసలు ఈ కెమెరాకి. ఇప్పుడు వీడియో క్వాలిటీ ఎట్లా అనిపిస్తుంది, స్కిన్ టోన్స్, నాకేంటంటే ఇట్లాంటి కెమెరాస్ జస్ట్ షూట్ చేసి డైరెక్ట్ ఫుటేజ్ యూస్ చేసుకునేలాగా ఉంటే నచ్చుతుంది. ఎందుకంటే పెద్దగా మనకి ఎడిటింగ్ పని అదంతా తప్పుతుంది కదా. ఇది ఎట్లా ఉంది ఫుటేజ్ మీరు కమెంట్ సెక్షన్లో రాయండి. కొన్ని ఫొటోస్ కూడా తీశాను కదా, ఆ ఫొటోస్ మీరు చూడండి. బాగానే ఉన్నాయి ఫొటోస్ కూడా. మీకు అరౌండ్ 21 మెగాపిక్సెల్ APS-C సైజ్ సెన్సర్ కదా. DX ఫార్మాట్ అంటారు, అంటే నికాన్లో ఫుల్ ఫ్రేమ్కి FX ఫార్మాట్ అంటారు. పిక్చర్స్ క్వాలిటీ కూడా, షార్ప్నెస్, డీటెయిల్ అదంతా బాగానే ఉంది. ఇంకా చాలా మెనూ చాలా పెద్దగా ఉంది. మీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అవన్నీ కావాలంటే మీరు మెనూ డిగ్ చేసి ఇంకా ప్రో రిజల్ట్స్ కోసం ఇంకా ఏమేమో మీరు ఆప్షన్స్ ఉన్నాయి, అవన్నీ యూస్ చేయొచ్చు. కానీ నాదేంటంటే సింపుల్గా ఉండాలి, ఏమీ అంటే సెట్టింగ్స్ లేకుండా డైరెక్ట్ జస్ట్ ఎయిమ్ అండ్ షూట్ లాగా ఉండాలి, అది కూడా పర్ఫెక్ట్ రిజల్ట్ రావాలి అన్నట్టు ఒక కెమెరా కోసం వెతికి ఈ మోడల్ పర్టికులర్గా నాకు నచ్చింది. కాకపోతే ఏంటంటే ఇంకా మధ్యలో నేను నికాన్ తోటి టచ్ పోయింది కదా, ఇప్పుడు మళ్ళీ ఇది ఒకవేళ పర్ఫెక్ట్ అనిపిస్తే ఇంకా మళ్ళీ నికాన్ తోటి స్టార్ట్ అయిపోతున్నాయి. ఇప్పుడు మీకు ఇక్కడ మిర్రర్లో చూడొచ్చు. మిర్రర్లో నేను ఇదే కెమెరాలో షూట్ చేస్తున్నాను. టాలీ ల్యాంప్ అంటే ఇదే రెడ్ లైట్ కనపడుతుంది కదా, ఆ టాలీ ల్యాంప్ వల్ల ఏంటంటే మీకు రికార్డింగ్ అవుతుందా లేదా అది కూడా కన్ఫామ్గా ఉంటుంది. ఆడియో క్వాలిటీ, సరౌండింగ్ నాయిసెస్ అంటే నేను బాల్కనీలో కూడా వెళ్ళి చూపిస్తాను మీకు. బాల్కనీలో బయట బండ్లు అవి వెళ్తుంటాయి కదా, ఇది బాల్కనీలోకి వచ్చేసాను. ఇప్పుడు మీకు ఐడియా వస్తుంది బయట సౌండ్స్ ఎట్లా పికప్ చేస్తుంది అనేది. హలో, మైక్ చెక్. నికాన్ బిల్టిన్ స్టీరియో మైక్రోఫోన్, ఆడియో రికార్డింగ్, Z30 4K 30p వీడియో క్వాలిటీ వితౌట్ ఎడిటింగ్. బాగానే ఉంది నాకైతే. నేను మొన్న కొన్ని శాంపిల్స్ చెక్ చేశాను, ఎక్సలెంట్ అనిపించింది. ఇంకా చాలా ఉన్నాయి. నేను ఫుల్ రివ్యూ వీడియో కొన్ని రోజులు యూస్ చేసిన తర్వాత ఇంకా మంచి డీటెయిల్డ్ రివ్యూ వీడియో కూడా చేస్తాను. ఎట్లా అనిపించింది ఇది మీరు నికాన్ కెమెరా Z30 మీరు కమెంట్ సెక్షన్లో రాయండి. ఇంకా అట్లనే ఈ వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ కూడా కంపల్సరీ ప్రెస్ చేయండి. ఎందుకంటే నేను నెక్స్ట్ టైం వీడియో పెట్టినప్పుడు మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది. ఉంటానండి, ఇంకో ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తా. బాయ్.